ఈ వానాకాలంలో సాగు నేను మొన్న 16వ తేదీ నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా వివరించడం జరిగింది. మళ్ళొకసారి వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం బట్టి మళ్ళీ చెప్పడం నా బాధ్యత అనుకొని వివరిస్తున్నా. ఈ సంవత్సరం నోట్ చేసుకోవాలి దయచేసి, 45,21,000 ఎకరాలలో మాత్రమే వరి సాగు ఉంది. 45,21,000 ఎకరాలు మాత్రమే వరి సాగు ఉంది. సరే, పత్తి 44,64,000, ఇతర పంటలు 18 లక్షలు, ఉద్యాన పంటలు 9 లక్షల పైచిలుకు, అంతా కలిపితే సుమారు 1,18,00,000 ఎకరాల్లో సాగుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది గత సంవత్సరం తీసుకుంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే పోయిన వానాకాలం సాగు తీసుకుంటే, పోయిన వానాకాలంలో వరి 66,78,000 ఎకరాలు ఉంది. ఇది ఒకటి నేను నొక్కి చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. మరి 66,78,000 ఎకరాలు గత సంవత్సరం ఉన్నప్పుడు ఇదే యూరియా సప్లై, ఈ సంవత్సరం 45,21,000 ఎకరాల వరి ఉన్నప్పుడు కూడా వినియోగం తగ్గాలి, ఉన్న యూరియా ఇంకా మిగిలాలి. లెక్కకైతే మరి సుమారు 22 లక్షల ఎకరాలకు సరిపడా యూరియా మిగులుబాటు కావాలి. అట్లా కాకుండా ఇవాళ రాష్ట్ర రైతులంతా కూడా రోడ్డు ఎందుకు ఎక్కుతున్నారు? ఇంతకుముందు విజయ్ గారు చెప్పినట్లు సమస్య తీవ్రత చాలా ఎక్కువ ఉంది. రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, ఆందోళన చేసేవాళ్ళు, చెప్పులు లైన్లో పెట్టేవాళ్ళు, పాస్బుక్లు లైన్లో పెట్టేవాళ్ళు, వాళ్ళు స్వయంగా వానకు ఎండకు లైన్లలో నిలబడేటువంటి వాళ్ళు, ఎదురు చూపులు చూసేటువంటి వాళ్ళు, వీళ్ళ సంఖ్య లక్షలలో ఉంది. దురదృష్టవశాత్తు తెలంగాణ వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రధాన స్రవంతిలో దాన్ని చిన్న చేసి చూపేయడం, సమస్య లేనట్లు లేదా ఉన్నా చాలా తక్కువ ఉన్నట్టు చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వమే అయ్యి ఉంటే ఆకాశం అంత ఎత్తు ఎగిరి చేయాల్సినంత బదనాం చేసేవాళ్ళు. అయితే మరి ఈరోజు సమస్య తీవ్రంగా ఉందనేటువంటిది నిర్వివాదాంశం. రాజకీయ పక్షాలు కానీ రాజకీయ నాయకుల కంటే కూడా మరి వాళ్ళ జనం తమకు తాము, రాజకీయ నాయకులు ఎవరు పోయి, పార్టీలు ఎవరు పోయి జనాన్ని సమాయత్తం చేయట్లేదు. జనం తమకు తాము విధుల్లోకి వచ్చి తమ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దానికోసం అనేక రూపాలలో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలోనే ఈ సమస్య తీవ్రతను గుర్తించి మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి కాంక్రీట్గా కొన్ని సూచనలు ఈ చర్చల్లో ఏమొస్తాయో వాటిని ప్రభుత్వానికి నివేదించి రైతుల సమస్య పరిష్కారం కావాలనేటువంటిదే లక్ష్యంగా ఈ చర్చ. రాజకీయ పార్టీల మీదనో ప్రభుత్వాల మీద విమర్శ చేసిపోతే రైతుల సమస్య పరిష్కారం కాదు. కానీ యూరియా సమస్య, ఫర్టిలైజర్ సమస్య, దాన్ని వేరుగా చూడడానికి అవకాశం లేదు. రైతులకుండే అన్ని సమస్యలు పరిష్కారం చేసి ప్రభుత్వం ఇది ఒకటే పరిష్కారం చేయలేదంటే దీని మీద కనీసం ఆలోచిద్దాం అనొచ్చు. అట్లా లేదు కదా. ఇలా తెలంగాణ ఇది సమగ్రంగా ఆలోచించాల్సిన అంశము, అన్ని సమ్మిళితమై ఉన్నటువంటి అంశం. దీన్ని వేరు చేసి చూడడానికి లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక 600 రోజులు గడిచినాక 600 పైచిలకు మంది రైతుల ఆత్మహత్యలు జరిగిన మాట అవాస్తవం కాదు కదా. ఈ పత్రికలలో వచ్చినాయి కదా, టీవీలలో వచ్చినాయి కదా రైతుల ఆత్మహత్యలు. ఇది ఎన్ని రకాల క్యుములేటివ్ ఎఫెక్ట్స్, ఒకదాని తర్వాత ఒకటి సమస్యల మీద సమస్యలు రైతాంగాన్ని చుట్టుముడితే మరణం దాకా పోతాయి సమస్యలు. సో యూరియా దొరకపోవడం అనేది మాత్రమే సమస్య కాదు, వ్యవసాయ రంగ సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉండినటువంటి సమస్యలు ఇవాళ పునరావృతమవుతున్నాయి. ఇది మనం గమనించాలి. ఎందుకు పునరావృతమవుతున్నాయి, దానికి నిష్కృతి ఏంది, పరిష్కార మార్గాలు ఏందన్న దాని మీద నిర్దిష్టమైనటువంటి సూచనలు, సలహాలు మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. మా పరిశీలనకు వచ్చినటువంటి అంశం, ఈ ప్రభుత్వానికి ఎరువుల విషయంలో ముందస్తు ప్రణాళిక అసలు లేనే లేదు. ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రి పాప ఆయనకు ఆంగ్లము హిందీ రెండు రాని కారణంగానే ఆయన ఢిల్లీకి ఎక్కువ పోలేకపోతున్నాడు. ఆయనకు రైతుల పట్ల అవగాహన ఉంది, వ్యవసాయం పట్ల అవగాహన ఉంది, కానీ ఈ సమస్యను పరిష్కారం చేయడానికే సమస్య ఆయన పరిధిలో లేదేమనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి 51 సార్లు 52 సార్లు ఢిల్లీ పోతున్నాడు. మరి ఆయన చూసుకుంటాడులే నేను అనుకుంటున్నా, మరి ఏందో తెలియదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం ఒక ముందస్తు ప్రణాళిక వేసుకొని సమస్య రాకుండా చూసేటువంటి దానికి వీళ్ళు ఎవరు చర్య తీసుకోవాలి. ఎరువుల సమస్య ఎటువంటిదంటే, ఎరువులు విత్తనాలు కానీ సమస్య వచ్చినాక కాల్చేతులు కొట్టుకోవడం కాదు. సమస్యను ఊహించి ఈ పాసిబుల్గా ఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో వాటి మీద ఒక దృష్టి పెట్టి ఆలోచనతోన ముందస్తుగానే సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఒక విజ్ఞత, దక్షత.
సమస్య అంటూ వస్తే వీలైనంత త్వరగా తక్షణమే దాన్ని పరిష్కారం చేసి ప్రజల మీద దాని తీవ్ర ప్రభావం పడకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేయడం రాజకీయ నాయకత్వం యొక్క లక్షణం. ఈ రెండూ లేవు ఇక్కడ. ఇప్పుడు దాహం అయితే ఇప్పుడు బావి తోడతామంటే కుదరదు కదా. ప్రతి సీజన్కు 6 నెలల ముందు ప్రణాళిక సిద్ధమవుతుంది. మల్లారెడ్డి గారు మరి అప్డేట్ కాలేదు ఏందో నాకు తెలియదు, కానీ వ్యవసాయ శాఖకు పక్కా ప్రణాళిక ఉంది, మేము అమలు చేసినాం. పేరు మీరు నామన్క్లేచర్ మీరు కమ్యూనిస్టు భాషలో పెట్టుకున్నట్లు ఆడ పేరు ఉండకపోవచ్చు, కానీ ప్రణాళిక 100% ఉంటుంది, దాన్నే అమలు చేసినాం. అది మీరు అప్డేట్ కావాలి ఆ విషయంలో. అదేవిధంగా ఎరువుల వాడకానికి సంబంధించి ఫిగర్స్ సరే వాళ్ళు పత్రికలు చూడబట్టి టీవీలు చూడబట్టి వాళ్ళకు ఉండే సమాచారం మేరకు వాళ్ళు మాట్లాడతారు. నేను అట్లా మాట్లాడడానికి రాదు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాడిని, 5 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, 5 ఏళ్ళు క్యాబినెట్ ర్యాంకులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసిన కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఏం మాట్లాడినా నేను చాలా బరువుతో బాధ్యతగా మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వము తెలంగాణకు ఏటేటా ఎరువుల వాడకం పెరుగుతూ వస్తుంది. గత సంవత్సరం మనకు అలాట్ అయినటువంటిది ఒక సీజన్కి సంబంధించి నత్రజని అంటే యూరియాకు సంబంధించినటువంటి ఎరువులతో పాటు మిగతా అన్ని ఎరువులు కలిపి 25 లక్షల టన్నులు యూరియా మనకు ఈ రాష్ట్రానికి అలాట్ అయినటువంటిది ఈ వానాకాలానికి 9,80,000 టన్నులు. దీనికి అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారంటే మార్చిలోనే ఇస్తారు, ఏప్రిల్ కంటే ముందు ఇస్తారు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి సరఫరా స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి సరఫరా స్టార్ట్ అయినప్పుడు ప్రతి నెల మీకు ఈ కంపెనీల ద్వారా, ఎందుకంటే ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి మీకు 3 రకాలుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలోనే ఉంటాయి మొత్తం ఎరువుల యొక్క రెగ్యులేషన్ అంతా కూడా. ఎరువుల సరఫరా కానీ మేనేజ్మెంట్ కానీ టోటల్గా కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషిలో నడుస్తుంది. మనకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం ఎరువులలో పబ్లిక్ సెక్టార్ కింద డైరెక్ట్గా ప్రభుత్వమే ఉత్పత్తి చేసేటువంటి ఎరువుల శాతము మొత్తం ఎరువులలో 17.5%. కోఆపరేటివ్స్ ఉన్నాయి, ఇఫ్కో లాంటి కోఆపరేటివ్స్. ఈ కోఆపరేటివ్స్ యొక్క నేతృత్వంలో జరిగేవి 24.81% ప్రొడక్షన్ ఉంటుంది. పోతే ప్రైవేట్ ఇండిజినస్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ద్వారా జరిగేటువంటిది 57.77% ఉంటుంది. అంటే మేజర్గా ప్రొడక్షను ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఉంటాయి. కానీ ఈ మొత్తం ప్రొడక్షన్లో కూడా అంటే మొత్తం మనం లాస్ట్ ఇయర్ది అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా 503.35,000 503,35,000 మెట్రిక్ టన్నుల ఫర్టిలైజర్స్ భారత ప్రభుత్వం గత సంవత్సరం వినియోగించింది ఈ దేశ అవసరాల కోసం. ఇందులో సుమారు 40% ఇంపోర్ట్సే, 60% డొమెస్టిక్ ప్రొడక్షన్. ఈ మొత్తం కలిపి ఈ దేశంలో రెగ్యులేట్ చేసేటువంటి క్రమంలో ఏం జరుగుతుంది అంటే, నేను ఇందాకే చెప్పినట్లు ప్రైవేట్ ఫ్యాక్టరీస్ 57.77 అంటే సుమారు 58% ప్రైవేట్ సెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రభుత్వ అజమాయిషిలో ఉంటాయి. అలాట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే ఇస్తుంది. వీళ్ళు ఎవరు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో సొంతంగా అమ్ముకోవడానికి సొంత నెట్వర్క్ ఏమి ఉండదు. 1 కిలో కూడా ప్రైవేట్ అమ్మడానికి ఉండదు. మొత్తం ప్రభుత్వ కేటాయింపుల ద్వారానే జరుగుతుంది. మరి ఇది జరిగేటువంటి క్రమంలో నేను ప్రారంభంలో చెప్పినట్లు వ్యవసాయ సాగు మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే 10 లక్షల ఎకరాలు సాగు తగ్గింది. ఒక్క వరి సాగు మాత్రమే తీసుకుంటే 22 లక్షల ఎకరాలు సాగు తగ్గింది రాష్ట్రంలో. అటువంటప్పుడు కొరత రావద్దు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇందాక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి గారు 1 కిలో తగ్గకుండా మొత్తం రాష్ట్రానికి మేము సప్లై చేసామన్నారు. కేంద్ర ఎరువుల మంత్రి పార్లమెంట్లో కూడా చెప్పింది. మన ఎంపీలు పోయి అడిగితే కూడా వాళ్ళ ముఖాన అదే చెప్పింది, మేము ఇవ్వాల్సినంత ఇచ్చినాం కదా, 9.8 లక్షల అంటే 9,80,000 మెట్రిక్ టన్నులు మేము ఆల్రెడీ తెలంగాణకి ఇచ్చేసినాం కదా అని చెప్తుంది. కానీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపలనే ఈ సరఫరా అంతా జరుగుతుంది ప్రతి సంవత్సరం. కానీ మనం ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. ఇలా ఆగస్టు నాటికి కూడా, ఆగస్టు 20వ తారీఖు నాటికి కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇచ్చినట్టుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 5,30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా మాకు వచ్చింది, ఇది మాత్రమే మేము సరఫరా చేసినామంటున్నారు. వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ ఇప్పుడు
20-25 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ లేదు. స్టాండర్డ్గా మార్కెట్ దగ్గర మెయింటైన్ చేయవలసినటువంటి స్టాక్స్ బఫర్ స్టాక్ అంటాం. సరఫరా అయ్యేవి వచ్చేవి వస్తుంటాయి, సరఫరా అయ్యేవి అవుతుంటాయి. ఎప్పుడూ నిలకడగా మార్కెట్ దగ్గర అంటే ప్రభుత్వ యాజమాన్యంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేటువంటిది ఎప్పుడు కూడా బఫర్ స్టాక్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇది మేము మెయింటైన్ చేసినాం 10 ఏళ్ళు. 5-10 వేలు ఏదైనా తేడా ఉండొచ్చు, కానీ 2 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ పెట్టుకొని మెయింటైన్ చేసేవాళ్ళం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏం జరిగింది, ప్రణాళిక ఎక్కడ లోపించింది రాష్ట్ర ప్రభుత్వం అంటే మా పరిశీలనలో కేంద్రం అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత సప్లై ప్లాన్ అని ఉంటుంది. వాళ్ళు సప్లై ప్లాన్లో ఎవ్రీ మంత్ ఇండిజినస్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి ఎంత ఇస్తున్నారు, ఇంపోర్ట్స్కి వెళ్ళి ఎంత ఇస్తున్నారు, ఏ ఏరియాలకు వెళ్ళి షిప్స్ వస్తున్నాయి ఫారిన్కి వెళ్ళి, ఏ పోర్టులకు వెళ్ళి మీకు ఎంత అలాట్ చేస్తున్నాం తెలంగాణకి, ఇదంతా కూడా సప్లై చైన్ అంతా కూడా వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం పోయి కూర్చొని అన్సీజన్ టైంలో కొంచెం ఎక్కువ తెచ్చుకొని మన స్టాక్స్ మనం మెయింటైన్ అయ్యేటట్లు ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది. చాలా మైన్యూట్స్లోకి పోతే చాలా ఉంటాయి అందులో. రైల్వే వ్యాగన్స్ నుంచి, రేక్ పాయింట్స్ నుంచి, షిప్స్ మూవ్మెంట్ నుంచి ప్రతిదీ కూడా మనం మానిటర్ చేసుకునేది ఉంటుంది ఎవ్రీ మినిట్. ఇది వ్యవసాయదారుడు ఎట్లయితే సంవత్సరం పొడవునా ప్రతిరోజు ప్రతి నిమిషం వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉంటాడో, నిమగ్నం కాకపోతే ఒక్కరోజు గ్యాప్ ఇస్తే పంటకి ఎట్లా నష్టం వస్తుందో, ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంత బుగుల మీద పనిచేయవలసి ఉంటుంది. ఇది జరగలేదు. ఇది జరగని కారణంగా వచ్చినటువంటి సమస్య ఇది ప్రధానంగా. ఇప్పుడు వాళ్ళు సమస్య వచ్చినాక ఇప్పుడు పరిగెత్తుకొని పోయి అర్జెంటు కావాలని కేంద్రం మీద వీళ్ళు నెపమేసుడు, కేంద్రం వాళ్ళు మేము ఆల్రెడీ ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పుడు, సమస్య తీవ్రమయ్యేదాకా కేంద్ర మంత్రులు ఇద్దరు మాట్లాడకపోవడం, ఇక్కడ నుంచి ఉండేటువంటి కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మందిలో 2 మంత్రులు, 6 ఎంపీలు, రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం ప్రారంభించినాక, బార్లు తీరినాక, చెప్పులు పెట్టినాక, పాస్బుక్ లైన్లో పెట్టినాక వీళ్ళ నోర్లు మిగిలినాయి. కానీ అంతకుముందు మీరు ఎవ్వరు మాట్లాడలే. అంతకుముందు మరి ఏం పాత్ర పోషించారు? తెలంగాణ నుంచి మిమ్మల్ని 16 మందిని ఎంపిక చేసి పంపిస్తే రైతాంగానికి యూరియా కోసం మాట్లాడడానికే మీకు నోరు రాలే. రైతులు రోడ్ల మీదకి వచ్చినాక మీరు ఇవాళ మాట్లాడుతుండ్రు. దీనికోసమేనా? రైతులు రోడ్ల మీదకి వచ్చినాక మాట్లాడడానికేనే మిమ్మల్ని ఎంపిక చేసినరా 2 పార్టీలు? ఈరోజు మీరు పోయి హడావిడిగా మేము ఏదో ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి కలర్ ఇస్తున్నారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. ఏ రైతులైతే రోడ్డు మీదకి రావద్దో వాళ్ళని రోడ్డు మీదకి తెప్పిస్తారు కదా, పుణ్యం కట్టుకున్నారు ఇద్దరు కలిసి.